భారతదేశంలో కులాలు ఉన్నాయి, మరి ఏం చేద్దాం? నేను ఒక ఇన్సిడెంట్ చెప్తాను, తర్వాత దానికి సంబంధించిన వివరాలు చెప్తాను. బలియాంపల్లి అనే గ్రామం, గౌడ్ అనే వ్యక్తికి 4 కూతుళ్ళు ఉన్నారు. బలియాంపల్లి గంజాం జిల్లా, ఒరిస్సా స్టేట్, భారతదేశంలోది. ఇది ఒరిస్సా రాష్ట్రంలోని గంజాం జిల్లాలో బలియాపల్లి అనే గ్రామంలో గౌడ్ అనే ఒక వ్యక్తికి 4 అమ్మాయిలు, 1 అబ్బాయి, అంటే 4 కూతుళ్ళు, 1 కొడుకు ఉన్నారు. 3 కుమార్తెలు, 4 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. 3వ కుమార్తె వాళ్ళ కులం కంటే తక్కువ కులం వ్యక్తిని పెళ్లి చేసుకుందని చెప్పేసి తండ్రి, ఎట్లున్నాయో చూడండి, తండ్రి కూతురు చనిపోయినట్టుగా దిష్టిబొమ్మను తయారు చేసి ఊరేగించి ఊరంతా ఆ దిష్టిబొమ్మకి ఊరు బయట తీసిపోయి శవయాత్ర జరిపి తర్వాత ఆ దేశపై దానికి చితికి నిప్పంటించినటువంటి పరిస్థితిని మనకి సోషల్ మీడియాలో మనకి కనిపిస్తూ ఉంది. సో అంత్యక్రియలు కూడా నిర్వహించడం జరిగింది. సో కుల వ్యవస్థ ఎంత బలోపేతంగా ఉన్నదో మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. సో భారతదేశంలో 100కి 99% కులం లోపలే పెళ్ళిళ్ళు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 97.3 అంటే 1.7 కులాంతర వివాహాలు జరుగుతుంది తెలంగాణ రాష్ట్రం, దేశవ్యాప్తంగా. ఈ పరువు హత్యలు కూడా అదనం. సో భారతదేశంలో మరి ఇతర దేశాల్లో తెల్ల జాతీయులు నల్ల జాతీయుల వ్యవస్థ ఉన్నది, అది వాళ్ళ స్కిన్లోనే వస్తుంది. వీళ్ళిద్దరు ఎక్కడైనా పెళ్లి చేసుకుంటే మిక్స్డ్ కల్చర్ కూడా వస్తుంది, తెల్ల నల్లగా అనేటువంటి చాపించారు. సో ఇది పరిస్థితి. సో దేశంలో కుల వ్యవస్థ ఉంది. ఇక అది రొమాన్స్కి, నేను చెప్పడం కొద్దిగా ఇబ్బందినే ఉంది, రొమాన్స్కి సెక్స్కి కులం అవసరం లేదులే, కానీ పెళ్ళికి కులం అవసరం అవుతా ఉంది. సో ఇది పరిస్థితి. సో కులం అనేది చాలా కట్టుబాట్లు వ్యవస్థలో చాలా కాలంగా భారతీయ వ్యవస్థలో ఉన్నది. మరి 1 కోటి కులాంతర వివాహాలు జరిగినా కుల వ్యవస్థ పోలేదు. కులాంతర వివాహాలు 1 కోటి మంది చేసుకున్నా 2వ తరం 3వ తరం కంటిన్యూ చేయలేదు. అంటే కుల వ్యవస్థ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోండి. అందుకోసం ఆర్థిక సమానతలు, సామాజిక న్యాయం వచ్చినప్పుడు కులాలని 1000 ఏళ్లకు 1,00,000 కులాలని రూపుమాసే లేకపోతే మాసిపోయే పరిస్థితిని తర్వాత సంగతి దేవుడి 1000 ఏళ్లకు 1,00,000 సంవత్సరాలకు. ఈలోపుగా ఉపకులాలు ఏదైతుందో భారతదేశంలో 5,000 నుంచి 7,000 కులాలు ఉన్నాయి. అందులో ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఉన్నారు. రాజ్యాంగం 4 చేసింది. ముస్లిం మైనార్టీలు లేకపోతే క్రిస్టియన్, బౌద్ధ మైనార్టీలు అటు ఓసీలో నుండి బీసీలో ఉంటున్నారు, అట్లా ఉంచండి. సో ఉన్నదే 4. సో వీటిలలో ఎవరి కులాల్లో వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఎక్కడైనా ఇంటర్కాస్ట్ మ్యారేజ్ జరిగితే జరగనేయండి. సో ప్రేమ గొప్పదే కావచ్చు, కానీ భారతీయ సమాజంలో కుల వ్యవస్థ ఉన్నది. పెళ్ళి, లవ్ మ్యారేజ్, ఆదర్శ వివాహం, కులాంతర వివాహం చేసుకున్నంత మాత్రానే ఏం కాదు, మళ్ళీ జీవితాన్ని అందరి మాదిరిగా లీడ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అదనంగా వీళ్ళకి కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళకి అదనంగా సమస్యలు కూడా ఉంటాయి. వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు, మనవాళ్ళ పెళ్ళిళ్ళు దాకా కూడా సమస్యలు ఉంటాయి. సో ఈ నేపథ్యంలో భారతీయ సమాజంలో కులాలు ఉన్నాయి, మరి ఏం చేద్దాం? సో ఆర్థికంగా పేదరికం లేకపోతే వెనకబడుతున్న దేశంలో ఉన్నది. సో ఆర్థికంగా డెవలప్ చేసి ఇది కావటం వల్ల ఇప్పుడు కులాన్ని పట్టించుకోకపోవచ్చు. అది 79 సంవత్సరాలు వచ్చినా ఇప్పటికీ 40% పేదరికం ఉంది దేశంలో. సో కుల వ్యవస్థ ఉన్నది. మతం అంటే ఎవరు నచ్చిన మతంలో పోసిన కులం అయితే ఉంది, బై బర్త్ వచ్చేది. సో అందుకోసం ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో కాంట్రిబ్యూషన్ దేశ ప్రజలకు అవకాశాలు కల్పించాలి. అవైపు అడుగులు వేసినాడు. కులాలు పోతే అప్పుడు సంగతి దేవుడికి, కానీ ఇప్పుడు ఖచ్చితంగా కులాల లోపల వ్యవస్థ నడుస్తుంది. దాన్ని ఇప్పుడు మనం ఏం చేయలేం. ఒక్కళ్ళు ఎరగబొడి చేసింది లేదు. 1 కోటి కులాంతర వివరాలు చేసుకున్న తర్వాతనే కుల వ్యవస్థ ఇంత బలంగా ఉందంటే ఒక్కళ్ళు ఎరగబొడిచేది ఏమి ఉండదు. సో అది పరిస్థితి. సో పెద్దల మిత్రులారా, లవ్ని మనం చెప్తా ఉన్నాం సోషల్ యాక్టివిస్ట్గా, సోషల్ వర్కర్గా. 21 సంవత్సరాలు వచ్చిన దాకా లవ్ జోలికి పోవద్దు అంటున్నాం. అది ఎడ్యుకేషన్, లాస్ ఆఫ్ వాల్యుబుల్ ఎడ్యుకేషన్ అంటున్నాం. సో అది 21 సంవత్సరాల లోపు ఉన్నది, అది లవ్ కాదు, అది ఎక్కువగా భావిస్తూ ఉన్నాం. సో ఏది ఏమైనప్పటికీ లవ్ అనేది, ప్రేమ అనేది గొప్పదే కావచ్చులే, కానీ ఏజ్ కూడా చాలా ప్రధానమైనదని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా మిత్రులారా, భారతదేశంలో కుల వ్యవస్థ ఉంది. మరి మనం చేసేది ఏం లేదు. దాన్ని ఒకళ్ళు అనుకుంటే ఇది కొన్ని తరాలు గడవాలి, కొన్ని 100,000 సంవత్సరాలు గడిస్తే తప్ప ఇది ఇప్పుడు పోయేది కాదు. కొన్ని రావుడి చేసినా అంతవరకే పరిమితం అవుతాము. 1 కోటి కులాంతర వివాహాల కంటే ఎక్కువ కాదు కదా ఇదంతా. సో అందుకోసం ఏదైనా ఒకటేరా చేసుకున్నా ఆ తరానికి సంబంధించినగా చెప్పొచ్చు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయాలు కూడా కాదు, అనేక సమాచారాల నుంచి, అనేక మ్యాగజైన్స్ నుంచి రాసుకొని పెట్టుకొని చేసేటువంటి తెలియజేసుకుంటూ, పెద్దలారా మిత్రులారా, ఒకవైపు ప్రేమ అనే దాని మీద ప్రేమ అనంతం అని చెప్తూనే, రెండో వైపు భారతదేశంలో కుల వ్యవస్థ ఉందని తెలియజేసుకుంటూ,
సో దానికే ఇవన్నీ అనేక పరువర్తులు ఇవన్నీ దేశవ్యాప్తంగా మనం చూస్తా ఉన్నాం. దాని మీద అనేక మూవ్మెంట్లు, డాక్యుమెంట్లు, అనేక వ్యవస్థలు, సంస్థలు, కార్యక్రమాలు, ఘర్షణలు, కేసులు అన్నీ చూస్తూ ఉన్నాం. సో ఇది పరిస్థితి. పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో అనేది తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అండి.